హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా ఫ్యాషన్. ఇప్పుడు 2 లైనింగ్ బ్లౌజెస్ కట్ చేస్తున్నాను. ఒక్కరివే ఇవి, అందుకే ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేస్తున్నా. ఫస్ట్ లైనింగ్ ఇలా పెట్టుకోండి, కింద ఒకటి పైన ఒకటి పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా క్రాస్ ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇది ఖర్చుకొక లైను, ఇది ఖర్చుకు ఒక లైను. ఇది హెమ్మింగ్ పెట్టట్లేదండి, ఉల్టా తీసి వేసుకునేటట్టు పెడుతున్నాను. ఇప్పుడు ఈ స్కేల్ తీసేసి మనము హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్ ఎప్పుడైనా వెనక సైడ్ పెట్టుకోవాలి, ముందు సైడ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ముందు సైడు మనం ముడత రాకుండా ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, అందుకే అది పెట్టుకోవద్దు. ఇలా ఈ లైన్ పెట్టుకున్నాం కదా, ఇది ఖర్చు ఎంతవరకు పెట్టేసి ఇలా లాగి పట్టి ఇక్కడ కుట్టు దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ లైన్ ఇట్లా పెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా రావాలంటే ఇలా పెట్టుకోవాలి. ఈ రెండు కుట్టు దగ్గర టిక్ మార్కు, లేకపోతే పైన పెట్టేసుకొని ఇట్లా కింద పెట్టేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇలా పెట్టుకొని ఇది కుట్టు, ఇది ఖర్చు, తర్వాత ఇది ఫిట్టింగ్, ఇది కూడా ఇలా లాగి పట్టాలి. ఇలా ఇక్కడ కూడా ఇలా టిక్ మార్క్ చేసుకోవాలి. ఇది తీసేసుకొని ఇప్పుడు మనం టిక్ మార్క్ చేసుకున్నాం కదా, దీనికి ఒక లైన్, ఇది ఖర్చు. చూడండి ఎలా వచ్చింది, ఇలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్ కొలత. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఇలా పైది ఫస్ట్ కట్ చేసుకొని అలా కిందిది కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండే కాదు, ఇంకా ఎన్నైనా ఇలా మడతేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి టిక్ మార్క్ వేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇంకెక్కడ జాయింట్ పడలేదు, ఏమే కొంచెం సైజు తక్కువ బ్లౌజ్ ఇది. ఇలా ఒక ఖర్చు పెట్టుకుందాం, ఇక్కడ పెట్టేసుకున్నాం అయిపోయింది. ఇలా చూడండి, సేమ్ కొలతలతో ఒకేసారి రెండు కట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు వెనుక పార్ట్ ఇది ఇలా మన వైపు జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఇగో ఇలా మన వైపు జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసాను, ఒకదానికి మీద ఒకటి వేసిన తర్వాత ఫస్ట్ ఇది నడుము వెనక పొడవు చూసుకోవాలి, గల్లా దగ్గర. ఇది ఖర్చు, ఇది ఒక గీత, మళ్ళీ ఇంత ఖర్చు. ఇలా మంచిగా నీట్గా పట్టుకోవాలి. మనం బ్లౌజ్ పట్టుకోవడమేనా కొలత ఆధారపడి ఉంటుంది. ఇగో ఇలా లాగి పట్టండి. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఇలా లాగి పట్టి ఇక్కడ ఒక టిక్ మార్క్ వేసుకోండి. మళ్ళా పైన ఒకటి వేసుకొని ఇప్పుడు నెక్ ఇలా వెనక భాగం వరకే ఇలా పట్టండి. ముందు పార్ట్ వదిలేసేయండి. ఇలా పట్టి ఇక్కడికి వచ్చింది నాకు, వీడికి వస్తే ఇది ఖర్చు, పావించు ఖర్చు ఎప్పుడైనా పెట్టుకోవాలి.
ఇది ఖర్చుతో లైను, ఇది ముందు. తర్వాత ఇది కుట్టు షోల్డర్ వైపు, ఇది ఖర్చు. ఇప్పుడు ఇలాగే మంచిగా ఇట్లా అనుకోవాలి. మనం బ్లౌజు పెట్టుకోవడంలోనే ఉందండి, సరిగ్గా పెట్టుకుంటే కొలత కరెక్ట్గా వస్తుంది. ఇది కుట్టు, ఇది ఖర్చు. మళ్ళా ఇది ఫిట్టింగ్ కుట్టు, ఇది చంక దగ్గర ఫిట్టింగ్. ఇది ఇప్పుడు ఇది బ్లౌజ్ తీసేసుకోవాలి. ఈడొక గీత గీసేసినాక ఈడొక గీత ఖర్చు ఇంచున్నర ఉంటుంది. ఇప్పుడు ఇదొక లైను, భుజం దగ్గర ఒక లైను. ఇప్పుడు నెక్ దగ్గర మనం టిక్ మార్క్ చేసుకున్నదంతా ఇలా గీసుకోవాలి. ఇలా షేప్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది కొలతలు. ఇలా ఎన్ని బ్లౌజులైనా టిక్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. 2 మడతల వరకు కట్ చేసుకుంటే కత్తెర ఈజీగా ఉంటుంది. ఒక 3-4 బ్లౌజులు ఒకేసారి అలా కట్ చేయొద్దు. ఇలా 4 పొరల వరకు కట్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే 4 పొరలు ఒకటి మళ్ళీ ఒకటి అలా చేసుకోండి, కత్తెర ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వెనుక ప్లేట్లు ఇట్లా భుజం ఇట్లా సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ ఒక కచ్ మార్క్ పెట్టుకున్నాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ముందు పార్ట్ వెనక భాగం ఇలా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని ఇలా బ్లౌజ్ ముందు పార్ట్ ఇలా పెట్టేసి ఇలా నెక్ దగ్గర ఒక టిక్కు పెట్టేసి కింద కుట్టు దగ్గర ఒకటి ఖర్చు, ఒకటి ప్లేట్, ఇలా ఇక్కడ ఈ కుట్టు దగ్గర ఒకటి, ఖర్చు దగ్గర ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఒకటి కుట్టు దగ్గర, ఇది ఖర్చు. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోవాలి. ఇలా టిక్ మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్ తీసేసుకొని ఇలా ముందు నెక్ కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలి. టిక్ పెట్టుకున్న తర్వాత మనం గీసుకున్న విధంగా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీయాలి. ముందు పార్ట్కి, హ్యాండ్కైనా ముందు పార్ట్కైనా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఈ సెంటర్ పాయింట్ ఇట్లా చూసి ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒకటి. చూడండి ఇప్పుడు ఇలా రెండు ఒకటేసారి బ్లౌజులు ఇలా వచ్చాయి. వీడియో నచ్చితే ఇలా ట్రై చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి.